గుడ్ మార్నింగ్ అందరికి నమస్తే. వెల్కమ్ ఎవరిబడి. అందరికి నమస్తే. ఎలా ఉన్నారు? మీరు బాగున్నారా? సార్ నమస్తే గుడ్ సార్. మార్నింగ్ మీరు సార్. ఎలా ఉన్నారు? నా వాయిస్ క్లియర్ ఉందా? ముందుగా ఒకసారి చెప్పండి. క్లియర్ గా ఉంది సార్. నెట్వర్క్ ఇష్యూ క్లియర్ గా ఉంది. అనుకుంటున్నాను కానీ ఓకే, బాగున్నట్టు కనబడుతుంది. క్లియర్ గా ఉంది సార్. క్లియర్ ఉందా? థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. చెప్పండి సార్, ఏంటి విషయాలు? ఎలా ఉన్నారు? సో నిన్న అదే చెప్పండి. నేను చాలాసేపు అయితే లేను నేను. ఏంటి విషయాలు? ఎలా ఉన్నారు? ఏం మాట్లాడుకుందాం? ఏం కావాలి? ఏమైనా ఏం డౌట్ ఉంది? నో డౌట్. ఏమనుకుంటున్నారు? ఎలా ఉంది పీవీ సింధు గురించి? ఓకే, స్క్రీన్ షేర్ అవుతుంది. వస్తారు చెప్పండి ఎవరైనా. అవుతుంది సార్. అవుతుంది ఓకే సార్. రాయ్ సార్. నమస్తే సార్. నమస్తే సార్ మొన్న ఒకసారి ఇట్లా లోపల పోయి చూద్దాం అన్నారు కదా సార్. ఒకసారి మా ట్రేడింగ్ అదేంటి లోపల మన ఎంత అవుతుందని చెక్ చేద్దాం అన్నారు కదా సార్. ఒకసారి చూడు సార్. చూద్దాం. మనకు ఈ వాల్యూని బట్టి అర్థమవుద్ది అనమాట, ఎంత అవుతుంది ఏం కథ అనేది కూడా. నో ప్రాబ్లం, చూద్దాం, అట్లేం లేదు. సో దానికంటే ముందు కొద్దిగా మనము ఇక్కడ సిఎంసీలో పోయి కొద్దిగా ఇక్కడ చూస్తే అది ఆటోమేటిక్గా వచ్చేస్తే మనకి తెలిసిపోద్ది. బిజినెస్ జరుగుతుందని బట్టి మనకి ఈజీగా అర్థమవుద్ది అనమాట. బిజినెస్ వాల్యూని బట్టి ఎంత ఇదవుతుంది అనేది. ఎందుకంటే ఇప్పుడు సిస్టంలో ఏమైందంటే మనం ఏం చేసినా కూడా అది బ్లాక్ చైన్ టెక్నాలజీకి తెలిసిపోతుంది. బ్లాక్ చైన్ టెక్నాలజీలోనే జరుగుతుంది, బ్లాక్ చైన్లోనే జరుగుతుంది. మిగతా వేరే ఆప్షన్లు లేవు. అంతే కదా, అందరికి అర్థమైంది కదా. ఇది ఆల్రెడీ ప్రతి ఒక్కరికి అర్థమైపోయింది. ఏది చాటుగా చేసుకునే అవసరం లేనే లేదు. అది మొత్తం ఏదైనా నేటిగానే. ఓకే, ఓకే, దీని గురించి చూస్తున్నాను. 1606 చాలా పెరిగిపోయింది. 17 వరకు వెళ్ళిందా? 17342. అమ్మో.
ఓకే, సో పీవీసీని ఒకసారి చూద్దాం. పీవీసీ సో వాల్యూమ్ $24,618 వాల్యూమ్ జరిగింది. ఓకే, సో ఓకే, మీరు అన్నది ఏంటంటే ట్రాన్సాక్షన్స్ ఎన్ని జరిగాయనా 1 minute చూద్దాం. ఓకే సార్, ఇది బిఎస్సి స్కాన్. ఓకే, వన్ మినిట్. సో ఇక్కడ మనకు కనబడుతుంది సార్, చూడండి. డేటా విత్ సింగిల్ యూజ్ బిఏపి వెబ్సైట్ పీవీసీ మెటా యాప్. ఓకే, మోర్ దెన్ 24 hours. ఓకే, సారీ, కాంటాక్ట్ చైనీస్ ఫర్ సపోర్ట్ వ్యాలెట్.
ఓకే, ఇక్కడ నేను చూడలేకపోతున్నాను. 1 మినిట్ సార్. ఇది ఓకే. నెక్స్ట్ ఇక్కడికి వెళ్ళిపోయాం డైరెక్ట్. ఎక్కడి నుంచి వచ్చాము. ఓకే, డన్. 1 మినిట్. ఇక్కడ అది పూర్తిగా మనకి ఒక ఫైల్ సేవ్ అయితే మనకి ఏర్పడుతుంది అనమాట. 24 అవర్స్లో ఎన్ని ట్రాన్సాక్షన్ జరిగాయనేది చూడడానికి ప్రయత్నం చేస్తున్నాను నేను. అన్ని బ్లాక్ చైన్ టెక్నాలజీలో అయ్యాయని చూడడానికి ప్రయత్నం చేస్తున్నాను. బట్ ఓకే, ఇది 24,392 ఓకే జరిగింది మాత్రము. సో ఇక్కడ మనకి ఇది స్కాన్ మార్కెట్ అప్డేట్ టోకెన్ జనరల్ అప్డేట్ క్లిక్ హియర్. 1 మినిట్. నమస్తే. కాల్ వచ్చింది. ఒక సైమన్ సార్ వెల్కమ్, మాట్లాడండి. సో నా కాల్ వచ్చింది, అందుకని చెప్పేసి నేను అటు మాట్లాడడం జరిగింది. ఓకే, ఇప్పుడు నా వాయిస్ క్లియర్ ఉందా? క్లియర్ సార్, క్లియర్ ఉన్నది ఓకే సార్.
ఓకే ఓకే సార్, ఓకే సార్. అదే ఇందాక మీరు అన్నట్టుగా అది చూస్తున్నాను, నేను చూద్దాం. అయితే ఇందాక చూస్తుంటే నాకు కాల్ వచ్చింది అనమాట. సో ఇంపార్టెంట్ కాల్ కనుక తీసుకోవాల్సి వచ్చింది. ఓకే. సో ఇక్కడ సిమెంట్ సార్ మీరు హ్యాండ్ రైజ్ చేశారు, చెప్పండి. ఏదైనా మాట్లాడాలనుకున్నారా, లేదా సౌండ్ వస్తుంది అని చెప్పేసి మీరు హ్యాండ్ రైజ్ చేశారా? అదే సౌండ్ వస్తలేదని హ్యాండ్ రైజ్ చేశాను సార్. ఇక్కడ వీళ్ళు ఎవరు మాట్లాడట్లేదు, అందుకని సౌండ్ రాలేదు. ఎందుకంటే చాలా మంది మైక్ లిమిట్లో ఉన్నాయి, కానీ ఏదో ఒకటి సార్ మాట్లాడుతుంటే దొరుకుతుంది. కానీ ఇక మరి అవును సార్, ఎవరైనా ఒకరు మాట్లాడితే అది అవుతుంది. రైట్ రైట్. సో ఎనీవే, ఇది ఏమైనా కూడా మరి ఈరోజు ఎవరైనా సేల్ అవుట్ కానీ సేల్ ఇన్ కానీ చేశారా? అంటే బై కానీ సేల్ కానీ చేశారా ఈరోజు, లేదా ఎర్లీ బర్డ్ ఎవరైనా చేశారా లేదా? సార్ నాదొక ఎర్లీ బర్డ్ కానీ. హలో సార్. సార్ చెప్పండి సార్ నేను నాదొకటి అర్లీ బర్డ్ది ఖతమైంది సార్. దానికి ఏ వాలెట్ కూడా రెఫర్ రాలేదు. అప్పుడు అర్లీ బర్డ్ ఫెయిల్ అయిండే. ఇప్పుడు దానికి వేరే దానికి రెఫర్ చేయడానికి వస్తుందా సార్? రిఫర్ చేయడానికి వస్తుందా? ఓకే, ఏమి అర్థం కాలేదు నాకు, కానీ చెప్పండి మళ్ళీ చెప్పండి. ఏంటంటే ఒక వ్యాలెట్ ఉంది, దానికి 2 రిఫరల్ ఉన్నాయా లేవా? మొదలు ఒకటి నేను అర్లీ బర్డ్ చేశాను సార్. అది ఇప్పుడు దాన్ని ఇంకా కొన్ని రోజులు అయితే పీరియడ్ అయిపోతుంది. 2 అకౌంట్, ఒక అకౌంట్ దేనికి కూడా రెఫర్ కాలేదు, అది ఫెయిల్ అయింది. అప్పుడు నాకే కాక చాలా మంది కూడా ఇట్లా అయింది. ఇప్పుడు అర్లీ బర్డ్ చేసుకుంటా దాన్ని మళ్ళా దానికి చేసి వేరే దానికి రెఫర్ చేయడానికి వస్తుంది సార్. దాని దేనికి కూడా రెఫర్ కాలేదు అది అకౌంట్. సార్ అకౌంట్ దేనికి రిఫర్ అవ్వలేదు అంటే దానికి మీరు టోకెన్ ఫార్మింగ్ డాటా ఇవో ఉందా లేదా? ఉన్నది సార్. దేనికి రిఫరింగ్ లేదా? దేనికి కూడా రెఫరింగ్ లేదు. అది ఇప్పుడు దానికి న్యూ రీఫార్మింగ్ చేసి వేరే దానికి రెఫర్ పెట్టడానికి వస్తుందా సార్? అది సిస్టమ్ కి వెళ్ళిపోయింది సార్, రిఫరల్ అది ఇతనికి రాలేదు. అప్పుడు మావి కూడా అట్లే జరిగాయి కదా సార్, చాలా మంది జరిగినాయి సార్. దేనికి చేయరాదు, దేనికి మళ్ళీ అటాచ్మెంట్ ఎట్లా చేస్తారు సార్? మళ్ళీ మీకు రిఫర్ అట్లా కదా సార్, మీరు అక్కడ రిఫర్ నెంబర్ చేయడానికి అవకాశం ఉందా? లేదు కదా. మరి అది అకౌంట్ లో అట్లనే ఇది ఖాళీ చేయాలా, దేనికి మళ్ళీ కంటిన్యూ చేయాలా సార్? దాన్ని ఏం చేశారు ఇప్పటి వరకు? దాన్ని ఏం చేశారు మీరు ఇప్పుడు చెప్పండి. దానికి ఫార్మింగ్ చేశారు. అప్పుడు 10,000తోని 100 USDT కొని 30,000తోని ఇది చేసాం సార్ అర్లీ బర్డ్. అట్లా కదా సార్, ఒక్క వ్యాలెట్ గురించి మాట్లాడండి. ఏదైతే దానికి టచ్ కాలేదు దాని గురించి మాట్లాడండి. అదే టచ్ కాలేదు. ఇప్పుడు అది దాంట్లో ఇంకా కొన్ని రోజులు అయితే ఖతం అవుతుంది అకౌంట్. నా మాట అండి, ఇక మళ్ళీ దానికి ఏం చేయగద్దు. దేనికి రిఫర్ కదా. చెప్పండి. దానికి ఇంకా ఒక 70-80 USDT అట్లనే మిగులుతున్నాయి సార్. ఇప్పుడు రిలీజ్ అయినాయి అవి మరి ఎట్లా చేయాలి సార్? అవి ఎట్లా చేయాలంటే బయట తీసుకోండి, బయట దుర్కొని. ఇప్పుడు 50 అట్లా రిలీజ్ కావు కదా సార్. ఇప్పుడు 50 ఉన్నాయి, ఇంకొక 10-20 రిలీజ్ అవుతాయి. దానికి ఎండ్ అయిపోతుంది. ఈసారి చూద్దాం సార్. ఒకవేళ అన్ని చూడాలంటే కుదరదు, మరి చేసుకుంటే చేసుకోండి. దానికి రెఫర్ వేరే దానికి రెఫర్ ఇచ్చి మళ్ళా మీకు ఒకసారి మీరు పూర్తిగా మాటను. ఇప్పుడు మీరు దానికి అదే వ్యాలెట్ ను రిఫర్ మీకు వేయడానికి అక్కడ ఆప్షన్ ఉందా? లేదు కదా సార్. అయితే అది దాన్ని ఎట్లా ఇడిచిపెట్టాలా? అంతే కదా, అలా కాదు, అట్లా నేను చెప్పాల్సిన అవసరం ఏముంది? అంతే కదా, ఇడిచిపెట్టాడు కదా. మరి దాంట్లో USDT అట్లనే మిగిలిపోతాయి సార్. మరి చెప్పండి, మీరు ఏం చేస్తారు చెప్పండి. ఇంకా మీరేం చేస్తారు? ఇప్పుడు 55 ఎంతో రిలీజ్ అయినాయి సార్. ఇంకొక కాదు, నా మాట పూర్తి వినండి. మీరు చేస్తంటే చేయండి, ఇడిచిపెట్టుకుంటే అవి పోవు, ఎటు పోవు. కాకపోతే అవి ఎప్పుడైనా సిస్టమ్ మీరు మళ్ళా అదర్కా లేకపోతే 50 అయినా తీసుకునే విధంగా ఇస్తుందా ఇవ్వదా? ఒకరు ఇస్తే కనుక మీ అదృష్టవంతులు, లేకపోతే వదులుకుంటారు. అట్లా ఉంటుంది అన్నమాట లెక్క. అంటే ఇప్పుడు వేరే అర్లీ బర్డ్ చేసుకోవాలంటే ఇంకొకటి అకౌంట్ చేసుకొని చేయాలి. ఇప్పుడు 2 ఉన్నాయి, ఇంకొకటి చేసుకొని చేయాలి సార్. ఎర్లీ బర్డ్ చేసుకోవాలనుకుంటే అవును కదా, 2 ఉండాలి కదా. అంతే, 2 ఉండాలి. దాని బదులు వేరే చేసుకొని రెఫర్ పెట్టుకొని చేసేయాలన్నా? అంతే. సరే సార్, అంతే సార్. అదే దానికి ఏమైనా ఆప్షన్ ఉన్నదేమో కలుపుకొని కానీ నేను చేశాను సార్. అసలు ఒక్కసారి రిఫర్ తగిలిపోయింది అంటే ఇంకా మళ్ళీ ఏం ఆప్షన్ ఉండదు, అయిపోయా.
మళ్ళీ మార్చడానికి మార్పులు చేర్పులు లేవు. అంటున్నా. అదే సార్ చాలా మందికి అయినాయి అప్పుడు, అందుకే. చెప్పండి సార్. సరే సార్. అది ఇవ్వాలి లెక్క ప్రకారం, కానీ సార్ ఏంటంటే అది ఒక్కసారి అయిపోయిందంటే అంతే సంగతి. సరే సరే. ఓకే సార్. ఓకే. సో మరి పార్ట్నర్స్ ఇక మరి నేను కూడా ఎదుగుబాటు చేయాలి లెక్క ప్రకారం. నేను కూడా 7 వ్యాలెట్లకు చేయాలి లెక్క ప్రకారం. నాకు 700 కావాలా చెప్పాలంటే. ఓకే, చూద్దాం ఇప్పుడు ఎన్లా ఏమున్నది ఏం కథ. కింది వ్యాలెట్లు ఫస్ట్ చేయాలి కదా. కింది వ్యాలెట్లు ఫస్ట్ చేయాలి అంటే 4 వ్యాలెట్లకు చేయాలి. బట్ ఇప్పుడు రిలీజ్ చేయాలంటే ఉన్నాయి అసలు ఎందులో ఉన్నాయి. పిఎన్బి కూడా కావాలి దగ్గర 1 minute. సో ఐడియాలో అన్ని రాసి పెట్టినా, ఏమైనా రిలీజ్ అయినవి ఉన్నాయా లేవో తెలీదు. 623. ఓకే, 623. ఒక్క నిమిషం చూద్దాం సార్. ఎర్లీ బర్డ్ ఫస్ట్ మెయిన్ వ్యాలెట్ చూద్దాం. మెయిన్ వ్యాలెట్లలో ఏమైనా మాట్లాడుంటే మాట్లాడిస్తారు. నేను ఏం కొత్త అప్డేట్ అయితే నేను ఏమి ఇవ్వట్లేదు ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో. ఓకేనా. సో మీరు మాట్లాడచ్చు, ఏమైనా మాట్లాడాలన్నా ఏమైనా అడగాలన్నా అడగచ్చు. నేనేం కొత్త అప్డేట్ ఇవ్వట్లేదు కనుక మీరు మాట్లాడచ్చు. సో అంతసేపు ఓకే. చాలా విషయాలు అయితే తెలుస్తున్నాయి పీవీసీ మీడియా గురించి, అది కొత్త విషయాలు. సో ఎవరైతే వర్రీ అవ్వాల్సిన పని అయితే లేదు. ఓకేనా. తొందరలోనే ఇక ఇది ఒక స్టెప్ స్టార్ట్ అయింది అనమాట. ఇదే స్టెప్ అనమాట. ఇది పీవీసీ మీట రైజ్ అవ్వడానికి, అంటే పెరగడానికి ఇదే మనకు ఆల్రెడీ స్టార్ట్ అయింది అనమాట. ఇది ఒక స్టెప్ అనమాట, స్టార్టింగ్ స్టెప్ అనమాట. ఇది ఇప్పుడు ఏదైతే జరుగుతుందో, ఏదైతే మొత్తం ఎవ్రీథింగ్ బ్లాక్ చైన్ టెక్నాలజీలో ఏదైతే నడుస్తుందో, ఇది ఒక స్టెప్ అనమాట. ఇలాంటి స్టెప్స్ వాళ్ళు తీసుకురావడం జరుగుతాయి. ఏం చేసినా కూడా ఒక సిస్టానికి బెనిఫిట్ లాగానే, లేదా రికార్డ్ ఎంత మరి జరుగుతుంది అనేది రికార్డ్ అనమాట. అనే విషయాలు మనకు తెలిసినాయి. ఓకే, ఇక్కడ 326 ఉన్నాయి కదా. సో దీనికి ఏం చేద్దామంటే ఇప్పుడు 100 వెంటనే వీటిని నేను చేయాలి. ఇప్పుడు చేసేది ఉంది. సో ఇక్కడ నేను విత్డ్రాల్ పెట్టాలి. విత్డ్రాల్ ఉంటుంది, దాన్ని మనం సేల్ చేయాలి, మళ్ళీ దీనికే చేయాలి నేను. సో ఇక్కడ బెనిఫిట్ ఉంది, ఎందుకంటే ప్రెజెంట్ సిచ్యువేషన్లో బయటకు తీయడానికి కుదరతలేదు కనుక ఇలాగా చేయాలి ఇప్పుడు. బట్ నేను కూడా కోరుకుంటున్నాను బయటకు రావడానికి. బట్ ఇప్పుడు లేదు, మనం మనీ అర్న్ చేసుకోవడానికి లేనట్టే. నన్ను అడిగితే నేను నా ఉద్దేశ ప్రకారం అయితే, అంటే బయటకు తీసుకుంటే ఏం కాదు. బట్ నా లెక్క ప్రకారం నేను ఇప్పుడు ఈ తక్కువ రేట్లో ఉన్నప్పుడు బయటకు తీసుకొచ్చి, ఇప్పుడు ఈ బయటకు వచ్చింది అనుకోండి, సో 100 వెళ్ళిపోయినాయి, ఇంటికి వెళ్ళి 10 వస్తాయి. ఓకే, సో వాటిని వాడుకోవాలనుకుంటే. బట్ నేను అది కాదు నేను ఆశించింది కదా. ఓకే, అది ఒకటి చేశాను. సో ఇది బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ నేను ఎల్లుబడి చేస్తాను. సో టోటల్ 7 వ్యాలెట్లకు చేయాలి. ఇప్పుడు 7 వ్యాలెట్లకు చేస్తే 196 పీస్ మీటర్లు ఉన్నాయి ఇక్కడ, అది వస్తే తెలుస్తుంది. ఓకే, ఇది ఒకటి చేశాను. నెక్స్ట్ 623. ఓకే, ఇక్కడ అన్ని రాసి పెట్టాను అనమాట నేను. 623 బయట తీసుకుని వాడుకోవడానికి లేదు కదా. అంటే తీసుకోవచ్చు, బట్ నేను తీసుకోవాలనుకోవట్లేదు ఈ ప్రైజ్లో, అందుకని ఇట్లా అంటున్నాను అనమాట. సో ఇక్కడ ఒక వ్యాలెట్కి అయితే అయ్యేంతగా ఉన్నాయి. అయినా కూడా ఒకసారి విత్డ్రాల్ పెడదాము. ఇంకా 7 వ్యాలెట్లకు కావాలి కదా కనుక మనకి. టోకెన్ స్టేకింగ్ .io. సో 7 వ్యాలెట్లు పూర్తి చేయాలంటే ఎంత టైం పడుతుంది మరి? 7 వ్యాలెట్లు పూర్తి చేస్తే 3 వ్యాలెట్లు ఎర్లబడి అవుతాయి సార్. అందుకని నేను ఆ విధంగా ఐడియల్ వేశాను కదా మన వల్ల రీసెంట్లీ. సో ఒకటి విత్డ్రాల్ పెట్టాను, ఒక దాంట్లో ఉన్నాయి, 2 అయిపోయింది, ఇప్పుడు ఇది 3.
మొత్తం 7 కావాలా చూద్దాం. ఓకే, థ్యాంక్ గాడ్ ఉండాలి. ఉంటే కనుక నేను చేసుకోవడానికి బాగుంటుంది. ఓకే, ఇక్కడ కూడా 352 ఉన్నాయి. సో ఇందులో నుంచి కూడా మనము 100 బయటకు తీద్దాం. ఓకే, సారీ 100 అంటే 100 కాదు, బట్ 10 వస్తాయి. ఓకే, ఇది కూడా బయటకు తీస్తున్నాం 10తో. ఇప్పుడు వీటన్నిటికి కూడా నేను మళ్ళీ చేయాలి కనుక ఓకే, ఇది తీసాను. ఓకే ఓకే, ఇది అయిపోయింది. ఇది క్లోజ్ చేద్దాం. ఓకే, నెక్స్ట్ ఏంటి 237కి బయటకు తీయాల. 237 నేను అన్ని కూడా ఇక్కడ ఏం చేశానంటే యూజర్ ఐడి నెంబర్ రాశాను అనమాట. నేను ఈజీగా ఉండటానికి 237 ఇది. మేబీ ఇందులో ఉన్నాయో లేవో తెలియదు, 10 ఉన్నాయి ఇక్కడ చూసినా కూడా. బిఎన్బి కావాలి, కాపీ. ఓకే, బిఎన్బి లేదు, మళ్ళీ లోన్కి వెళ్ళి మళ్ళీ బయటకు రావాల్సి వస్తుంది కనుక మనం ఇక్కడ బిఎన్బి పంపిద్దాం. దీనికి బిఎన్బి ఎక్కడ ఉందో మరి బిఎన్బి. సో మీరు ఏమైనా మాట్లాడిస్తారు, హ్యాండ్ రైజ్ చేయొచ్చు, నేను అవకాశం కూడా ఇస్తాను. ఓకేనా, ఎవరైనా కూడా మాట్లాడచ్చు. నేను పెద్ద కొత్తగా అప్డేట్ కాదు, వచ్చింది కాదు నేనేమో ఇవ్వడానికి. ఇక్కడ 9000 పీస్ మీట ఉంది, ఇట్స్ ఓకే. బట్ వీటిని ముట్టదలుచుకోలేదు. ఈ 10,000 పీస్ మీట అట్లే పెట్టాను అనమాట. ఎమర్జెన్సీ ఎప్పుడన్నా అది ముట్టను అని చెప్పేసి అలా అనుకొని పెట్టేశాను అనమాట. ఓకే, చూడండి ఇక్కడ ఇక్కడ 9000 పీస్ మీట ఉంది, దీన్ని ముట్టనని అలా పెట్టడం జరిగింది అనమాట. ఓకే, సో చెప్పాను కదా, ఒకసారి మీకు గుర్తుందో లేదో, ఒకసారి 10,000 పీస్ మీట కొని పక్కెట్టాలి, దాన్ని మర్చిపోవాలని చెప్పాను. ఎన్ని సంవత్సరాలు, దగ్గర 3 నుంచి 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు దాన్ని అది తగ్గని పెరగని అట్లే ఉంచాలని చెప్పి నేను అనుకున్నాను, చెప్పాను. నేను అలాగే చేశాను అనమాట. అవి నా దగ్గర లేవు, దాన్ని మర్చిపోతాను అనమాట. అట్లా ఓకే, ఇక్కడికి మనం పంపించాము. ఇప్పుడు బిఎన్బి వచ్చేసింది. సో ఇక్కడ 900 పీస్ మీట ఉంది, బట్ ఇటు కాకుండా అయితే సరిపోవు. ఇప్పుడు కూడా వెంటనే వస్తున్నాయా సార్ సేల్ చేస్తే? ఎవరైనా గ్రహించారా లేదా? నాకైతే మరి 2-3 రోజుల నుంచి నేను కొంచెం బిజీగా ఉండి నేను సేల్ అవుట్ చేయలేదు. సార్ నా వాయిస్ క్లియర్ ఉందా? ఎవరైనా అంటే సేల్ అవుట్ పెడితే వెంటనే వస్తున్నాయా, లేట్ అవుతుందా సార్? ఎవరైనా చేసిన వాళ్ళు ఉన్నారా? మేబీ అందరు బిజీగా ఉన్నట్టున్నారు. ఓకే, వాయిస్ అయితే క్లియర్ ఉంది కదా సార్? నా వాయిస్ క్లియర్ ఉందా సార్? క్లియర్ ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే, ఇందులో 169 మాత్రమే ఉన్నాయి, అయినా కూడా బయటకు వస్తాయా రా చూద్దాం ఒక్కసారి. దీనికి ఇంకో గంట తర్వాత చేస్తే వస్తాయంట. 1:35 అంటే ఇప్పుడు కాదు, క్లోజ్. ఓకే, సో అట్లీస్ట్ 1 అవర్ కావాలి దీనికి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు పెట్టినవి వచ్చాయా లేదా చూద్దాం ఒకసారి. 424లో పెట్టాను, 424లో పెట్టాను. 196 ఉన్నాయి, అంటే ఇంకా రాలేవు. వచ్చాయి, చూసారు సార్, వచ్చాయి. ఓకే, 1507 అయింది, 196 ఉండే. నెక్స్ట్ 623 పెట్టాను, 623
623కి వచ్చాయా లేవా చూద్దాం. ఓకే, 623 1705 ముందే ఉండాలి ఇట్లా వచ్చేసారు. దీనికి కూడా 1705 ముందు ఉండే, మళ్ళీ ఇప్పుడు కూడా ఇవి వచ్చాయి. అంటే ఇప్పుడు 3 వ్యారెట్లకి సరిపోతాయి. ఇవి ఇంకో 4 వ్యారెట్లకి కావాలి మనకి. ఇప్పుడు ఇలా ఒకదానికి వేయాలంటే 1 అవర్ ఆగమంటుంది, 1 అవర్ 35 minutes. సో ఒక పని చేద్దాం, ఇంకా ఎందులోనైనా ఉన్నాయా తీద్దాం. ఉంటే కనుక సో ఇందులో బిఎన్బి లేదు. చలో బిఎన్బి పంపిద్దాం. బిఎన్బి నెట్వర్క్లో ఓకే, బిఎన్బి రిసీవ్ కాపీ. ఎందుకంటే ముందుగా మనకు బిఎన్బి అవసరం, లేకపోతే బిఎన్బి లేకపోతే మనకు ట్రాన్సాక్షన్స్ జరగవు. సెండ్ ఓకే, కన్ఫర్మ్. సో ఎవరైనా ఉంటే అడగచ్చు సార్. నేను జస్ట్ ఇక్కడ ఏం చేస్తున్నానంటే మరి ఎర్లీ బర్డ్ ఉపయోగించుకోవాలని చెప్పి చేస్తున్నాను నేను. మీరు ఏమైనా డౌట్ ఉన్నా కూడా అడగచ్చు. ఓకే, సుబ్రహ్మణ్యం ఇక్కడ బిఎన్బి ఉంది. సో ఓన్లీ ఇక్కడ 36 పీస్ మీటర్ మాత్రమే ఉందా? 36 పీస్ మీటర్ ఉంటే దీంట్లోకి లోపలికి రాలేమే మనము. ఓకే, సో బిఎన్బి కూడా ఉన్నాయా? వచ్చాయేంటి, రాలేవా? బిఎన్బి రాలేదు ఇక్కడికి. బిఎన్బి వచ్చింది కదా మరి. ఓకే, టోకెన్ స్టేకింగ్ .io. కనెక్ట్. ఆనంద్ సార్, మనం మీరు అన్నది చూద్దాం సార్. ఎందుకంటే మీరు అన్నది కూడా ఏదో మీరు అడిగారో ఎన్ని వేల ట్రాన్సాక్షన్ జరిగిందని, అది కూడా చూద్దాం. అది కూడా నేను ఇందాక చెక్ చేశాను, బట్ అది క్లారిటీ రాలేదు అందులో నాకు. సో నేను మళ్ళీ ఆఫ్లైన్లో చెక్ చేస్తాను. ఆఫ్లైన్ అంటే మీటింగ్లో కాకుండా మామూలుగా చెక్ చేస్తాను. మీకు అందరికీ డైరెక్ట్గా వెళ్ళి అక్కడ చూపిస్తాను అనమాట. ఇట్లా మనం చూసాము బట్ నాకు మైండ్లో లేదు అంటే ఎక్కడ ఉండే అనేది.
అందుకని ఇక్కడ ఎక్కువ లేదు. ఓకే, మరి బిఎన్బి సరిపోవట్లేదు. యూ డోంట్ హ్యావ్ ఎనఫ్ ఆఫ్ బిఎన్బి. నేను 0.20 పంపించాను, కొంచెం ఎక్కువ కావాలడుగుతుంది ఇప్పుడు. సో కాపీ, కొంచెం ఎక్కువ పంపించాలన్నమాట. 0.20 సరిపోవట్లేదు. ఐ థింక్ కొన్ని పాయింట్లు ఎక్కువ పంపించాల్సింది మర్చిపోయాను. ఇక్కడ బిఎన్బి 0.50 ఉంది, ఇందులో పంపించకూడదు. ఇక్కడ కూడా బిఎన్బి ఉంది, కానీ ఇది సరిపోదు. చూద్దాం, ఇందాక సుబ్రహ్మణ్యం కాకుండా కనెక్ట్ టోకెన్. ఓకే, సో ఇక్కడ 2520 ఉంటే ఇక్కడ తీయచ్చు, నో ప్రాబ్లం, మంచిది. కాకపోతే దీని టైము ప్రొసీడ్. షట్, దీనికి కూడా 1 గంట 25 నిమిషాలు ఉంది. యా షా, టైం అంతా వేస్ట్ అవుతుంది. ఇక్కడ చేయాలి, మరి ఏం చేద్దాం. ఇక్కడ బిఎన్బి ఉంది అక్కడ, సో మరి చేద్దామని చూస్తే అది 1 గంట, ఇది 1 గంట. షా, సో నెక్స్ట్ సో ఇక్కడ రెడీ ఉంది. ఓకే, ఇక్కడ కొన్ని పీవీసీ మీటర్లు ఉన్నాయి. సో ఇట్లా విత్డ్రాల్ పెట్టాలి. కాపీ, బిఎన్బి పంపిద్దాం ఫస్ట్. సో బిఎన్బి పేస్ట్. ఓకే, ఇక్కడికి మనం పంపించేసాం 0.5. నెక్స్ట్ ఇక్కడ మనము
విత్డ్రాల్ పెట్టాలి ఇప్పుడు. విత్డ్రా కాదు సార్, సేల్ అవుట్. ఓకే, బిఎన్బి వచ్చేసింది. సో ఇక్కడ సేల్ అవుట్ చేయాలి. టోకెన్ స్టేకింగ్ డాట్ ఐఓ. ఓకే, స్మూత్ చైన్. కనెక్ట్ వ్యాలెట్. కంటిన్యూ. పాయింట్ 1 proceed. Submit. ఓకే, ఇది అయిపోయింది. ఓకే, అది అయిపోయింది. సో నెక్స్ట్ ఇంకా దేంట్లో ఉన్నాయి టైమింగ్? కొన్నిటికి 1 గంట 30 టైమింగ్ ఉంది. సో మిగతా వాటికి సేల్ అవుట్ పెడదామంటే సో ఇందు నుంచి పెడదాం. ఇక్కడ ఉందా? ఇక్కడ బిఎన్బి సరిపోదు. ఓకే, బిఎన్బి కాపీ చేద్దాం. కాపీ. సో ఇక్కడ బిఎన్బి ఉన్నదా? ఇక్కడ బిఎన్బి ఉంది. ఓకే, ఇందులో నుంచి వెళ్ళి మనము పెట్టేద్దాం, సేల్ అవుట్ చేద్దాం. టోకెన్ స్టేకింగ్ డాట్ ఐఓ. కనెక్ట్. కనెక్ట్. టోకెన్ ఫార్మింగ్. proceed. సో 5911 ఉంది కనుక ఇక్కడ మనము ఓకే, బట్ టైమింగ్ చెప్తుందా మరి తెలీదు. ఇవ్వ టైమింగ్ లేదు. ఓకే,
ఇందులో ఆల్రెడీ 1400 ఉన్నాయి, ఇంకా 1400 వస్తాయి. ఓకే, సో మనకి సరిపోయేంతగా తయారవుతున్నాయి ఇక్కడ. ఇంకొక 2 వ్యారెట్లకు కావాలి. 7 వ్యారెట్లలో 5 వ్యారెట్లకు సరిపోతాయి ఇప్పుడు ఇక్కడ. ఇంకొక 2 వ్యారెట్లు చేసేస్తే నేను మీటింగ్ సమయం అయిపోయాక కూడా నేను మళ్ళీ సారీ, ఇందులో కూడా పీవీసీ మీటర్ ఉంది కదా. ఓకే, ఈ పీవీసీ మీటర్లు తీసే అవసరం లేదు. ఓకే, చూస్తున్నాం. ఓకే, ఇక్కడ పీవీసీ మీటర్ ఉందా? పిఎన్బి అయితే ఉంది, విడ్డలు పెట్టడానికి ఉన్నదా? కనెక్ట్ వ్యాలెట్. $308 ఉంది కనుక ఇక్కడ మనం పెట్టచ్చు. ఓకే, డన్. క్లోజ్. ఇది ఇంకా రానట్టుంది. సరే, ఇది ఇంకా రాలేదు. చెప్పండి సార్, నేను ఆఫ్లైన్లో చేస్తాను. ఇంకా కొన్ని ఇవి విడ్డ్రాల్ పెట్టినవి రాలేవు కనుక 7 వ్యాలెట్లు నేను చేస్తాను. ఇంకా ఇవి కూడా రావాలి. చెక్ చేస్తున్నాను, వెంటనే రావట్లేదు, కొద్దిగా టైం తీసుకుంటుంది. బట్ వచ్చేస్తుంది 5-10 నిమిషాలలో అంతే. ఇవన్నీ ఇప్పుడు మీ లైవ్లోనే చేశాను, మీరు చూసారు కదా, వెంటనే వస్తున్నాయి. చలో, టైం కూడా అవుతుంది మరి, దగ్గరకు వచ్చిన టైము. సో ఎవరైనా మాట్లాడంటే మాట్లాడచ్చు, లేదంటే మరి
సో ఆనంద్ సార్ అడిగింది ఏదైతే ఉందో అది నేను రేపు చేస్తాను, ఓకేనా? లేదంటే కాయిన్ గీకోలో ఈజీగా కనబడేది ఉంది ఆప్షన్, చూస్తాను 1 minute సార్. మొన్న చూసాం, మనం దేంట్లో చూసాం గుర్తురావట్లేదు. కాయిన్ గీకో COIN అవి వచ్చింది. సో ఇక్కడ మనం PVC టైప్ చేయాలి. ఓకే, PVC మార్కెట్ ప్రైస్ ఓకే. ఇక్కడ సో ఓకే, చూస్తాను నేను రేపు క్లారిటీగా దాన్ని. మొన్న చూడడం జరిగింది, బట్ ఇక్కడ మీ అందరికీ అది ట్రాన్సాక్షన్లో ప్రతి ఐడిని చూద్దామంటే నాకు ఇక్కడ కుదరట్లేదు. ఇప్పుడు బిఎన్బి అడ్రస్ ఎక్కడ చూసాను వెంటనే ఓపెన్ అవడానికి. మోర్ ఓకే సార్, నేను అది తర్వాత చూస్తాను. రేపు మీకు మళ్ళీ క్లారిటీ రేపు నేను ఇస్తాను, నో ప్రాబ్లం, డోంట్ వరీ. సో రేపు అడ్రస్ ఇంకా అంటే ఇక్కడ క్లీన్ మల్లేశ్వర ఎంటర్ చేశారు. ఎస్ సార్, ఇప్పుడే చూసాను సార్ మీరు ఎంటర్. నమస్తే నమస్తే సార్. నమస్తే సార్. ఇవి ఒక్కోసారి ఈ విత్డ్రా పెట్టి రాత్రి 7కి వేద్దామని విత్డ్రా పెడితే 6 ఎండనే వచ్చినాయండి. 7వది ఇవాళ ఉదయం వచ్చినాయి. ఓ అంటే ఒక్కొక్కటి కొద్దిగా లేట్ అవుతుంది అనమాట మీరు అన్నట్టుగా. అప్పుడు ఏం చేశాడు, రాత్రి లోపల వేరే కాయిన్స్ అడ్జస్ట్ చేసి వాళ్ళు పొద్దున వచ్చిన తర్వాత దాంట్లో మార్చుకుంటాను. ఎస్ ఎస్, ఇప్పుడు నేను కూడా అట్లా చేస్తాను. ఇప్పుడు ఎందుకంటే మన 7 వ్యాలెట్లకు చేయాలి ఇప్పుడు నేను, అందుకని ప్రతిదీ పెట్టాను. ఇప్పుడు ఒక ½ అన్ అవర్ తర్వాత మళ్ళీ అవి కూడా నేను చేస్తాను అలాగే. ఎందుకంటే ఇప్పుడు మనకి మీటింగ్లో చేస్తే ఏంటంటే టైం అయింది కనుక అందరి టైం వేస్ట్ అవుతాన్న ఉద్దేశంతో నేను తొలికి మరి దీన్ని స్క్రీన్ షాట్ చేసి ఇంకా మనము వైండ్ అప్ చేసుకుందామని వస్తాను అనమాట. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే సార్. ఎందుకంటే ఇప్పుడు ఈ టైంలో మనకు బయటకు తీసుకోవడానికి లేదు. బయట తీసుకోవడం అంటే ఇప్పుడు ఈ టైంలో వీటిని తీసి వాడడం అనుకోండి చాలా వాల్యూ తగ్గిపోతుంది. లోపల మనకు ఆల్రెడీ మనం 100 అమ్మేసి 10 తీసుకొచ్చాము, దాన్ని మనం మళ్ళా అంటే ఇప్పుడు ఈ పూట ఈ పెట్టిన రేపు వచ్చిన తర్వాత వాటికి అడ్జస్ట్ చేసుకోవటం సార్. అదే అట్లా అని చెప్పేసి అందుకే సార్ నేను ఈ స్ట్రాటజీ ఉపయోగిస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు 8 వ్యాలెట్లు విత్డ్రాల్ పెట్టుకొని ఏం చేయాలంటే 7 వ్యాలెట్లకు మనం చేసేసుకోవాలా. ఆ 8వ వ్యాలెట్ బిఎన్బికి యూజ్ చేసుకోవాలా. నా ఆలోచన సార్ ఇది. మన దగ్గర వ్యాలెట్లు ఎక్కువగా ఉన్నాయి కనుక ఇట్లా వ్యాలెట్లు ఎక్కువ ఉన్న వాళ్ళకి మనం ఈ విధంగా, ఎందుకంటే మనము ఇప్పుడు బిఎన్బి కూడా మనము మన చేతులారా పెట్టడానికి అవసరం లేదు. ఎక్కువ వ్యాలెట్ ఉన్న వాళ్ళకి నేను చెప్పేది, తక్కువ వ్యాలెట్ ఉన్న వాళ్ళు పెట్టుకోవాల్సిందే. ఏమంటారు సార్, అంతేనా? బిఎన్బికి వాడితే $100 $10కే కదా సార్ అయ్యేది. ఇక మరి అట్లా కాదు సార్. అదే అంటే బిఎన్బికి వాడుకోవాలంటే మనం $100 నుండి బయటికి తీసుకొచ్చి $10 కింద కదా బిఎన్బి వాడుకునేది. ఇక మరి అలాగైతుంది ఏదో సార్. అట్లా అంటే ఎక్కువ వ్యాలెట్లు ఉన్నావు నేను చెప్పేది ఏంటంటే సార్, మనకి ఇప్పుడు మన దగ్గర వ్యాలెట్లు ఎక్కువ ఉన్నాయి కనుక నేనేం చేస్తున్నాను, ఇప్పుడు 8 ఐడీలు విత్డ్రా పెడుతున్నాను. అంటే సేల్ అవుట్ చేసి ఇక మిగతాదంతా ఏమవుతుంది, ఇప్పుడు 7 వ్యాలెట్లకేమో మనము ఎర్లీబర్డ్ చేసుకుంటే 3టికేమో ఎర్లీబర్డ్ అవుతుంది. ఇక ఇదంతా బిఎన్బి కావాలి కదా, వీటన్నిటికి బిఎన్బి తర్వాత $50 వచ్చేసి మనకి రావడం తక్కువ పోవడం ఎక్కువ కదా.
అవునవును, మళ్ళీ అమ్మకాలు కూడా వాటిని అడ్జస్ట్ చేయాలిగా. మళ్ళా దాంట్లోకి దానికింత మనం వేయాలి కనుక ఇలా మనకి ఇప్పుడు సరిపెడుతున్నాడు. మరి ఏం చేద్దాం ఇక్కడ మనం తీద్దాం అంటేనేమో తీయలేము, పూర్తిగా వాడుకోలేము. వేద్దాం అంటేనేమో మనం ఎక్స్ట్రా ఇప్పుడు పెట్టదలుచుకోలేదు. ఎందుకంటే ఆల్రెడీ మనము చాలా వ్యాలెట్లు ఇలా క్రియేట్ చేసి ఎక్కువ ఆల్రెడీ అసెట్ జమ చేసి పెట్టుకున్నాం కదా సార్. కొత్త వాళ్ళకి ఓకే, ఇది కొత్తగా చేసుకునే వాళ్ళకు, తక్కువ వ్యాలెట్ ఉన్న వాళ్ళకి మంచిది, చాలా బ్రహ్మాండమైన ప్లాన్ వాళ్ళకి. ఇది మనలాంటి వాళ్ళకి ఏంటంటే ఈ విధంగా చేసుకోవాలి ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో. మరి అది ఆ స్ట్రాటజీ ఉపయోగిస్తున్నా సార్ నేను. ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఓకే సార్, ఇప్పుడు ఇది కూడా వచ్చింది సార్, ఇందాక రాలేదన్నాను కదా 3 వ్యాలెట్లు, ఇవి కూడా వచ్చేసింది. నో ప్రాబ్లం. ఎనీవే టైం అయిపోయింది కనుక ఇక్కడ నేను చేయదలుచుకోలేదు. సో మై డియర్ పార్ట్నర్స్, చెప్పండి సార్ ఇంకా ఏంటి విషయాలు ఇక్కడ. మరి కదిరి శేఖర్, వెల్కమ్ సార్, మాట్లాడండి. కదిరి శేఖర్ సార్ కూడా ఎంటర్ చేశారు, మీకు అన్మిట్ ఆప్షన్ ఇచ్చి మాట్లాడండి సార్. ఓకే, మరి సార్ మరి బై మిస్టేక్ చేశారా ఏంటో తెలీదు. ఓకే, ఏమన్నా ఉంటే అడగండి, లేదంటే చెప్పండి, నో ప్రాబ్లం. లేదంటే మాత్రం మనం వైండ్ అప్కి వెళ్దాం, టైం అయింది కనుక. ఓకేనా? సో రోజు అనవసరంగా కూడా ఎక్కువ టైం తీసుకుని లాభం లేదు కదా. అప్డేట్ లాంటి తొందరగా కానీ కోరుకుంటూ, సో ఇక ఇప్పటిదాకా వచ్చిన వాళ్ళకి, మాట్లాడిన వాళ్ళకి, సో ప్రతి ఒక్కరికి పేరు పైన నమస్తే సార్, ధన్యవాదాలు, నమస్తే అందరికీ, జై పేస్మెంట్స్. ఓకే సార్, నమస్తే అందరికి, నమస్తే, జై పేస్మెంట్ సార్. అందరు నిద్రపోయినట్టున్నారు, ఒక్కరు కూడా తెలుతం లేరు సార్. ఓకే, బాయ్, గుడ్ నైట్.